హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 వండర్లా ఎగ్జిట్ దగ్గర ఉన్నామండి. సో ఈ కనపడేదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 అండి. సో ఈ 13 నుంచి మనకు సర్వీస్ రోడ్ పాయింట్ ఏదైతే ఉంది, సర్వీస్ రోడ్ పాయింట్ పట్టుకొని వస్తే మనకు 2 వర్డ్స్ ఇక్కడ నుంచి మనకి ఏదైతే మనకు నారాయణ జూనియర్ కాలేజ్ కనపడుతుంది, ఈ నారాయణ జూనియర్ కాలేజ్ నుంచి ఆదిబట్ల వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసి ఆదిబట్ల టువర్డ్స్ బడంగపేట నాదర్గుల్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్. ఇది జస్ట్ సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి, యాక్సెస్ రోడ్డు. సో ఈ రోడ్డుకి ఆనుకొని జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక లేఅవుట్ ఉందండి. సో ఈ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి ఇదంతా కూడా. సో ఈ లేఅవుట్కి ఆనుకొని మనకి విల్లా కమ్యూనిటీ కూడా ఒకటి ఉందండి దీనికి. సో దీని బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకి వండర్లా ఉంటుంది. సో యాక్సెస్ మొత్తం కూడా చాలా ఈజీ యాక్సెస్ అండి. ఇక్కడ మనకి రోడ్ యాక్సెస్ కూడా సర్వీస్ రోడ్ నుంచి చూసుకుంటే. సో మనకు ఈ కనపడే మనకు మార్క్ చేసినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇది మనకి సేల్కి ఉన్నటువంటి ప్లాట్స్ అన్నీ కూడా ఈ ల్యాండ్లో ఉన్నాయండి. సో ఇది ఇంకా ఈ లేఅవుట్ మనకి క్లియర్గా కనపడాలంటే మనం ఒక్కసారి 2018-19 ఇయర్లోకి వెళ్దామండి. ఇంకొంచెం క్లియర్గా కనపడుతుంది మనకి లేఅవుట్ కూడా. సో మనకు చూడండి, సో చూశారు కదా. సో ఇది మనకి 2015 లేఅవుట్ అండి. ఇది 2015లో మనకి లేఅవుట్ ఇలా ఉంది, చాలా క్లియర్గా ఉంది. సో ఇక్కడ అప్పుడు విల్లాస్ లేవు, ఏమీ లేవు మనకి. జస్ట్ అప్పుడు వండర్లా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇదంతా కూడా. సో మనకి ఇదంతా ఓఆర్ఆర్. సో మనకు ఇది లేఅవుట్ అండి. జస్ట్ నేను మీకు 2015లో ఎలా ఉంది అనేది కూడా చూపిస్తున్నాను ఇందులో. సో మనకి రైట్ నో కమింగ్ టు 2024కి వస్తే ఇలా ఉందండి. సో మనకి ఈజీ అండి. సో మనకి 2015కి 2014కి కూడా నేను మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను. సో 2015లో అయితే మనకు ఇలా ఉందండి లేఅవుట్, లొకేషన్ అంతా చూశారు కదా. 2015-2024 చూశారు కదా, ఇలా ఉంటుందండి మనకి. అప్పుడు ఏమీ లేవు, జస్ట్ ఇప్పుడు చూడండి ఎలా వచ్చాయో మనకి చుట్టుపక్కల. సో ఇది వచ్చేసి గూగి వాళ్ళ లేఅవుట్ అండి, గూగి వాళ్ళ హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది. సో మనకి ఇందులో 2 ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. వన్ ఈజ్ 200 స్క్వేర్ యార్డ్స్, అనదర్ వన్ ఈజ్ 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో మనకు ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఎస్వి గ్రీన్స్ అండి, ఎస్వి గ్రీన్స్ ఈ ప్రాజెక్ట్ పేరు. సో నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా దీనికి లైవ్ అంటే రైట్ నో ఎలా ఉంది కండిషన్, రోడ్స్ ఎలా ఉన్నాయి, డ్రైనేజెస్ ఎలా ఉన్నాయి, పార్క్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి నారాయణ జూనియర్ కాలేజీ మీదుగా డైరెక్ట్గా ఆదిబట్ల వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో ఈ రోడ్ నుంచి మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఈ కనపడేటువంటి అప్రోచ్ రోడ్లోనే మన యొక్క ప్రాజెక్టు కానీ, ఇప్పుడు కమింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్స్ కానీ, దాని పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ మనకి విహంగా అని చెప్పేసి ఒక ప్రాజెక్టు కూడా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్లోనే మనకి సర్వీస్ రోడ్ని కనెక్ట్ చేస్తూ ఒక 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా వెళ్ళిందండి. సో మీకు ఈ ప్రాజెక్టు చాలా మనకి ఓఆర్ఆర్కి దగ్గరగా ఉంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్కి పనికి వస్తుంది. దాంతోపాటు మనకి బిహైండ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి ఈ ప్రాజెక్టుకి అయితే. కాకపోతే ఇది కొద్దిగా ఓల్డ్ లేఅవుట్, కొంచెం మీకు వర్షం పడటం వల్ల కొద్దిగా గ్రీనరీ అనేది ఎక్కువ కనపడుతుంది. బట్ ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. మనకి ఆదిబట్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఏరోస్పేస్ ఏదైతే అది చాలా దగ్గరగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చామండి మనం. సో ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడే. సో మనం ఎంట్రన్స్లో ఉన్నామండి, ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నాము. సో చూస్తున్నారు కదా, మొత్తం కూడా 30 ఫీట్ రోడ్స్, ఇందులో 40 ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చారు. బీటీ రోడ్స్ అయితే ఉన్నాయండి కంప్లీట్గా. సో అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఎవ్రీథింగ్ ఈ ప్రాజెక్ట్లో అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీకు ఓవరాల్గా మనకి ప్రాజెక్టు డెవలప్మెంట్స్ అనేది హెచ్ఎండిఏ అప్రూవల్ ప్రకారం దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మనకి దీనికి ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది. బట్ ఏంటంటే దీని చుట్టుపక్కల డెవలప్మెంట్స్ విషయానికి వస్తే దీనికి ఆనుకొని బ్యాక్ సైడ్ వండర్లా ఉంటుంది, అండ్ దీనికి ఆనుకొని విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి, దీనికి ఆనుకొని అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. దీనికి నియర్ బై మనకి ఏరోస్పేస్ సెజ్ ఉంది, మనకి ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది ఇది కంప్లీట్గా. మళ్ళీ దాంతోపాటు మనకు ఇటు మన బొంగళూరు జంక్షన్
జంక్షన్కి మనకి ఇటు వండర్లా ఎగ్జిట్ నెంబర్ 13కి రెండింటికి కూడా మధ్యలో ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో అన్ని విధాలా కూడా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కి కానీ షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్కి కానీ రెడీ టు కన్స్ట్రక్షన్కి కానీ మల్టిపుల్ థింగ్స్ అయితే దీనికి ఉన్నాయని చెప్పుకోవచ్చండి. 100% దట్టు మనకి ఇది ఏంటంటే కంప్లీట్గా మల్టీపర్పస్ జోన్ కిందకి వస్తుంది. సో మీకు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అవే విల్లాస్ అండి. సో విల్లా కమ్యూనిటీస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇది చాలా ఆనుకొని ఉంటుందండి. బిహైండ్ ఈ ప్రాజెక్ట్లో నుంచే ఆ విల్లాస్ కూడా కనెక్టివిటీ అనేది ఇచ్చారండి. సో ఈ ప్రాజెక్టుకి ఆనుకొని మనకి ఎమరాల్డ్, తేజ, విహంగ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతుందండి విల్లా కమ్యూనిటీస్కి ఆనుకొని. సో ఇందుట్లో మనకు ఉన్నటువంటి ప్లాట్స్ వచ్చేసి 214 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఉందండి. 40 ఫీట్ రోడ్డుకు ఉంటుంది. అది 214 గజాలు. సో దాంతోపాటు 306 గజాలు ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్డుకు ఉంటుందండి. సో మీకు ఎదురుగా కనపడేటువంటి విల్లాస్ ఏవైతే కనపడుతున్నాయో అవి మన వెంచర్కి ఆనుకొని ఉంటాయండి. సో కనెక్టివిటీ యాక్సెస్ రోడ్డు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచే యాక్సెస్ తీసుకున్నారండి వీళ్ళు. సో దీనికి ఆనుకొని మనకి రైట్ సైడ్ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో మనకి ఆదిబట్ల మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఈ ప్రాజెక్టు, మల్టీపర్పస్ జోన్ కిందకి వస్తుంది. దాంతోపాటు మనకు ఇక్కడ కొంగరకలాను మనకి ఏదైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కానీ మనకి దాంతోపాటు కేన్స్ సెజ్ కానీ లేకపోతే దాంతోపాటు మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి హాట్ టాపిక్ ఫాక్స్కాన్ కానీ, సో ఇవన్నీ కూడా దీనికి నియర్ బై ఉంటాయండి. ఇక్కడ నుంచి హార్డ్లీ మనకి 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఆ యొక్క లొకేషన్స్, ఎంప్లాయ్మెంట్ జోన్స్ అన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసినటువంటి రేడియల్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 300 ఫీట్ రోడ్డు కూడా మనకి దీనికి వెరీ నియర్ బై వస్తుందండి. అవుటర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో బెటర్ ప్రైసెస్ అయితే నడుస్తున్నాయండి. చాలా హాట్ మనకి ఛాన్స్ ప్రాపర్టీస్ లాగా చెప్పుకోవచ్చు. సో బట్ ఏదైనా కూడా మినిమం యావరేజ్ ప్రైస్ అయితే 30,000 వరకు అయితే నడుస్తుందండి. 30,000 వరకు అయితే ప్రైసెస్ నడుస్తున్నాయి. డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్స్ను బట్టి, డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్ కనెక్టివిటీస్ని బట్టి ప్రైసెస్ అయితే ఈ సరౌండింగ్స్లో ఉన్నాయండి. మన దగ్గర మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి. అది ఇన్సైడ్ ఓఆర్ఆర్ కానివ్వండి, అవుట్ సైడ్ ఓఆర్ఆర్ కానివ్వండి, మన దగ్గర అయితే మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు రెడీ టు కన్స్ట్రక్షన్ పనికి వస్తుంది. లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా వర్కౌట్ అయ్యేటువంటి ఏరియా అండి ఇది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనుకోవాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేద్దాం, దాని ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.